దేవుని పిల్లలరా, ఒక మంచి అంశము ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అంతరంగాన్ని ఆవిష్కరించే అదృశ్య సాక్షి. చాలా జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలి. ఈరోజు దేవుడి యొక్క మనసు, లేదంటే ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకడానికి, మారడానికి ఈరోజు వాక్యం మీకు చాలా ఉపయోగపడుతుంది. కనుక దయచేసి అందరూ శ్రద్ధతో దేవుడు పలుకుతున్న ప్రతి మాట వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అంశము కొంచెం తెలిసి తెలియనట్టుగా ఉంటుంది, అర్థమయ్యి అర్థం కానట్టుగా. అంతరంగాన్ని ఆవిష్కరించే అదృశ్య సాక్షి. ప్రతి మనిషికి కూడా బాహ్యంగా కనబడే మాటలు, బాహ్యంగా ప్రవర్తించే ప్రవర్తన వేరు, మనిషి యొక్క అంతరంగం వేరు. వాస్తవం ఎవరి మనసు, ఎవరి ఆత్మ వారికి చెబుతూనే ఉంటుంది. లోపల ఉన్న అంతరంగం తల్లిదండ్రుల మాట వింటున్నట్టుగానే ఉంటారు. ఇది చెయ్యరా అంటే వాడికి ఇష్టం లేకపోయినా నాన్న చెబుతున్నాడు కనుక ఏదో చెయ్యాలన్నట్టుగా ప్రయత్నిస్తాడు. కానీ వాడి అంతరంగం మాత్రం వేరే ఉంటుంది. చివరికి ఫైనల్గా వాడనుకున్నదే నెరవేరుస్తాడు, వాడనుకున్నదే జరిగిస్తాడు. కానీ అమాయకంగా తల్లిదండ్రుల మాట చెప్తున్నప్పుడు మా కొడుకు మా మాట వింటున్నాడు, నా కూతురు నా మాట వింటుంది అని అనుకుంటారే తప్ప వాళ్ళ లోపల ఉన్న అంతరంగం ఏంటో ఎవరికి తెలీదు. ఇలా ప్రతి మనిషికి కూడా అంతరంగ స్వభావం లేదా అంతరంగంగా ఒక క్రియ జరుగుతూ ఉంటుంది. అది మానవులకి తెలియదండి. నా మనసులో ఏముందో మీకు తెలీదు, మీ మనసులో ఏముందో నాకు తెలీదు. ఈ అంతరంగ స్వభావం అంటే ఆ లోపల ఏం జరుగుతుందో కూడా ఎవరు చెప్పగలరు అంటే ఈ మనుషులను కలిగించిన దేవుడికి తెలియదంటూ ఏమీ లేదు. మనిషిని పుట్టించిందే దేవుడు. మనిషి యొక్క మనసులో ఏమనుకుంటున్నాడో కూడా చెప్పగలిగేది దేవుడే. అంటే అంతరంగాన్ని ఆవిష్కరించాలి అంటే, అంతరంగంలో ఏముందో బయట పెట్టాలి అంటే పరమందున్న కన్న తండ్రి వల్ల తప్ప భూమి మీద ఉన్న ఎవరి వల్ల అది కాదు. అప్పుడప్పుడు చూడండి, పోలీసు వాళ్ళు దొంగ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని కనిపెట్టడానికి లైవ్ డిటెక్టర్ అని ఒకటి ఉంటుందండి. లైవ్స్ అంటే అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని కనిపెట్టడానికి ఒక మిషన్ కనిపెట్టారు ఈ మధ్యకాలంలో. ఆ మిషన్ అతనికి పెడతారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అతను నిజం చెప్పినప్పుడు మీకు తెలుసు అది పక్కనే అరుస్తూ ఉంటుంది, రైట్ 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 అని. వీడు అబద్ధం చెప్పాడు అనుకోండి, ఏం చెప్తుంది? అబద్ధం చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే మధ్యకాలంలో ఒక ఆర్టికల్ చదివానండి. వాళ్ళు కనిపెట్టిన ఆ మిషన్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే శక్తి మనిషికి ఉందంట. అంటే వీడు అబద్ధాన్నే చెబుతూ దాంతో నిజమని చెప్పించగలడు. పోలీసు వాళ్ళు ఏమంటే బుర్ర పట్టుకుంటున్నారు ఇప్పుడు. మళ్ళీ ఏం కనిపెట్టాలి మేము? లేక ఒక మిషన్ కనిపెడితే ఆ మిషన్ కూడా ఇప్పుడు సరిగా పనిచేయటం లేదు. ఈ దొంగోడు అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలీదు. బంగారం తీసేవారా అంటాడు పోలీస్ అయినా. నేను తీయలేదండి, ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నానండి, ఏ పాపమో నాకు తెలియదండి అంటాడు. నిజానికి దొంగ ఈడే. కానీ మాటలు ఎలా ఉంటాయి? పోలీసు వాళ్ళు బుర్ర పట్టుకుంటున్నారు ఇప్పుడు. లోపల వీడు నిజంగా దొంగ కాదా, వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? వాళ్ళు చేయాల్సిన ప్రయోగాలన్నీ వాళ్ళు చేస్తారండి. 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, ఏమంటే హిప్నటైజ్ చేస్తారు. ఎంత చేసినా కూడా లోపల ఏముందో ఎవరికి తెలియట్లేదు. మీరు జాగ్రత్తగా వినాలి ఈరోజు వాక్యం. అంతరంగంలో ఏముందో బయటకు తీయగలిగిన వాడు ఒకే ఒక్కడండి, దేవుడు, కన్న తండ్రి. ఎందుకంటే ఈ మిషన్, శరీరాన్ని ఒక మిషన్ అనుకుంటే, ఈ మిషన్ని మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడు. ఒక మిషన్ తయారు చేసిన తర్వాత అందులో లోపాలు తయారు చేసిన ఆయనకి ఎలా తెలుస్తాయో, దానిలో ఉన్న ఉపయోగాలు తయారు చేసిన ఆయనకి ఎలా తెలుస్తాయో, మనిషిని తయారు చేసిన పరలోకంలో ఉన్న దేవుడికి హృదయంలో ఏముందో కూడా కొట్టొచ్చినట్టుగా తెలుసు. కనుక బైబిల్లో ఉన్న భక్తులంతా కూడానండి, బాగా వినండి మీరు వాక్యం. బైబిల్లో ఉన్న భక్తులంతా కూడా భయపడింది దేనికోసం అంటే, ఒక 2-3 చూపిస్తాను ఈరోజు మీకు. కేవలం ఉండాలి ప్రతి క్షణం అంతరంగం విషయంలో భయపడుతూ ఉంటారు.
దేవుడు వచ్చి నా అంతరంగాన్ని స్కాన్ చేస్తే పైకి బాగానే ఉన్నాను, పైకి అందంగా కనబడుతున్నాను, మంచి డ్రెస్ వేసుకున్నాను, మంచి ఆభరణాలు ధరించుకున్నాను, చక్కగా పౌడర్ రాసుకున్నాను, హైబ్రోస్ వేసుకున్నాను, లోకానికి అందంగా కనబడుతున్నాను, మంచి ప్యాంట్ వేసుకున్నాను, షర్ట్ వేసుకున్నాను, షూస్ వేసుకున్నాను, అందంగా లోకానికి కనబడుతున్నాను. కానీ ఇంతే అందంగా నా అంతరంగ స్వభావం దేవుడికి కనబడుతుందా అని ప్రతి క్షణం అండి బైబిల్లో ఉన్న భక్తులంతా అంతరంగం విషయంలో భయపడుతూ బ్రతికారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనిషి అసలు పై స్వభావం బాగోలేదురా మార్చుకో అంటేనే మార్చుకోడు. నీ మాటలు బాగోలేదు మార్చుకో, నీ ప్రవర్తన బాగోలేదు మార్చుకో, నీ చేష్టలు బాగోలేదు మార్చుకో అంటే అసలు పైన వీడు చేస్తున్న తప్పుడు పనులు మార్చుకోవడానికే మనిషి సరైన మార్గంలోకి, సక్రమైన మార్గంలోకి ఎన్ని మాటలు చెప్పినా రావట్లేదు. కానీ బైబిల్లో ఉన్న భక్తులు మేము పైకి బాగానే ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, గుడికి వెళ్తున్నాం, అంతా బాగున్నాను, నా అంతరంగం, నా లోపల నా హృదయం ఏమైనా తప్పు చేస్తే అది దేవుడి దృష్టికి నేరం అవుతుందేమోనని ఎప్పుడు కూడానండి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని దేవుడి ముందు పదిలంగా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి వాళ్ళ అంతరంగాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ దేవుడు అంటున్నట్టుగానే, దేవుడు ఉండమన్నట్టుగానే నా స్వభావం ఉందా, నా హృదయం ఉందా, దానిలో ఆలోచనలు ఉన్నాయా, దానిలో తలంపులు ఉన్నాయా అని నిరంతరము భయపడుతూ బ్రతికారు భక్తులు. దేవుని పిల్లలారా, ఈరోజు సమాజానికి మనిషి తప్పు చేసిన తర్వాత, లేదంటే నేరం చేసిన తర్వాత, లేదంటే పాపం చేసిన తర్వాత సాక్ష్యం లేకుండా జాగ్రత్త పడతారు ఎక్కువగా. మీకు తెలుసు కదా, నేను ఏ తప్పు చేసినా, నేను ఏ పాపం చేసినా దానికి ఎవరు ఉండకూడదు? సాక్షి ఉండకూడదు. ఎవరు చూడకుండా తప్పు చేయాలి, ఎవరికి తెలియకుండా తప్పు చేయాలి. అలాంటప్పుడు నన్ను ఎవరు పట్టుకుంటారు ఇక? సో ప్రజల ముందు నేను తప్పు చేశానన్న తప్పు ప్రజలకి, మనుషులకి తెలియనప్పుడు నేను ఎవరికి భయపడతాను ఇక? నన్ను అందరూ మంచివాడు అనుకుంటారు, నన్ను అందరూ గొప్పవాడు అనుకుంటారు అని మనుషుల ముందు సాక్ష్యాలు దొరకకుండా ఈరోజు సమాజం జాగ్రత్త పడుతున్నారు. మనుషుల ముందు వాళ్ళ పాపాలు కనపడకుండా, మనుషుల ముందు వాళ్ళ నేరాలు కనపడకుండా, మనుషుల ముందు వాళ్ళ చేష్టలు కనపడకుండా రహస్యంగా వాటిని జరిగిస్తారు. అందరూ ఉన్నప్పుడు బాగుంటున్నారు. చాలామంది ఇక్కడే తప్పు చేస్తున్నారు, ఇక్కడే చాలామంది పాపం చేస్తున్నారు, ఇక్కడే అందరూ కూడా దేవుడి దృష్టికి నేరస్తులుగా కనబడిపోతున్నారు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో 10 మందితో ఉన్నప్పుడు కూడా నీ ప్రవర్తన అలాగే ఉండాలి. 10 మందితో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ ప్రవర్తన అలాగే ఉండాలి. సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావో బయట ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడాలి. సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావో బయట ఉన్నప్పుడు కూడా అలాగే ప్రవర్తించాలి. అంతరంగాన్ని ఆవిష్కరించి దానిని బయటకు తీసి దానిలోని తప్పులు పట్టి నువ్వు తప్పుడుగా ప్రవర్తిస్తున్నావు, పైకి బాగున్నావు కానీ లోపల నీ అంతరంగం బాగోలేదు అని అంతరంగాన్ని ఆవిష్కరించే సాక్ష్యం చెప్పి ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు తండ్రి. ఆయనకు భయపడాలి ఈరోజు మానవ సమాజం. నా లోపల ఉన్న తప్పులను కూడా పట్టుకుని దేవుడు ఉన్నాడు, నా లోపల ఉన్న నేరాలను కూడా పట్టుకుంటాడు అని భయపడవలసిన మనిషి యథేచ్ఛగా తప్పులు పాపాలు చేసుకుంటూ వెళుతున్నారు. కానీ బైబిల్లో ఇసుకనండి ఒక భక్తుడు నోట కూడా పాపము రానియ్యకుండా తన జీవితాన్ని భద్రపరుచుకున్న భక్తుడు యోబు గారు. ఆయన ఒక మాట అంటాడు, ఒక్కసారి మీరు ఆ మాట తీయండి. యోబు గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం దయచేసి అందరూ బైబిల్ తీయండి. యోబు గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. పంతొమ్మిదో వచనం అనుకుంటాను, క్షమించండి 19వ వచనం అండి. 19వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు, ఈయన సాక్షి ఎక్కడున్నాడంట? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకమందున్నాడు. పైన వచనాలన్నీ మీరు ఇదంతా చదువుకుంటూ వస్తుంటేనండి స్నేహితులకి యోబు తిరిగి సమాధానం చెప్తున్నాడు. నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో నేరం చేసావు, అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను బాధ పెడుతున్నాడు అని స్నేహితులు యోబు గారిని కురంగదీస్తున్న వేళ ధైర్యంగా తిరిగి నిలబడి సాక్ష్యం చెబుతున్నాడు యోబు గారు. వాళ్ళకి ఏమంటున్నాడు తెలుసా?
నేను తప్పు చేయలేదు, నేను నేరం చేయలేదు, నేను పాపం చేయలేదు. దానికి ఎవరు సాక్షి అంటున్నాడు? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు మీరు నమ్మకపోతే ఏంటి? మీరు నాలో తప్పులు చూస్తున్నారు, నేరాలు చూస్తున్నారు, నాకు లేవు కనుక నా సాక్షి మీరు కాదు. ఎక్కడున్నాడంట? మీరు బాగా ఆలోచిస్తే మతిపోయిద్దండి ఈ వాక్యం. నాకు సాక్షి అయినవాడు, నాకు సాక్షి అయినవాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఇప్పుడు సాక్షిగా యోబు గారు ఎవరిని పెట్టుకున్నారు? మనం ఎవరిని పెట్టుకుంటాం? అబ్బబ్బబ్బబ్బా మా కొడుకు అలాంటోడు కదండి, కావాలంటే పక్క వాళ్ళని అడగనంట తల్లి, వాడు తప్పుడు పని చేసినా సరే కదా. సాక్ష్యంగా ఎవరిని తెస్తాం? మనకి ఫేవర్గా ఉన్న వాళ్ళని తెస్తాం. మా వాడు మంచోడేనండి, కావాలంటే ఫ్రెండ్స్ని అడగండి, ఆడికి దగ్గరగా ఉన్న వాళ్ళు. నేను ఏ తప్పు చేయలేదండి, కావాలంటే నా ఆఫీసులో నాతో పాటు పనిచేస్తున్న కొలీగ్స్ని అడగండి, నేను ఎంత మంచోడో చెప్తారు. చూసారా? మనకి ఫేవర్గా ఉండి మనం ఏది చెప్తే అది వినే వాళ్ళని, మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం సాక్షిగా తెస్తాం, నేను మంచోడినే అని చెప్పడానికి. యోబు గారు ఎవరిని తెచ్చాడు? నాకు సాక్షి అయినవాడు భూమి మీద లేడు. ఎక్కడున్నాడు? నాకు సాక్షి అయినవాడు పరలోకమందు ఉన్నాడు, ఆయన నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు. ఎంత ధైర్యం ఉండాలి తెలుసండి. దేవుడు నా గురించి సాక్ష్యం చెప్తాడు అనడానికి ఏముండాలి? ధైర్యం. ఎవరు చెప్పగలరో తెలుసండి ఈ మాట? ఎవరు అనగలుగుతారు ఈ మాట? నాలో ఏం తప్పుందో దేవుడు వచ్చి చెప్తాడండి మీకు అని అనగలము? మనం అనగలమా? చూపు పాపం, మాట పాపం, ఏమండి మన కదలికలు పాపం, అనువనువున పాపంతో నేరంతో దేవుడికి భిన్నమైనవి జరిగిస్తున్న మనం నా పక్షంగా దేవుడు సాక్ష్యము పలుకుతాడు అనగలమా? మన జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, మన కుటుంబమే మన మీద మంచి సాక్ష్యం చెప్పే స్థితిలో లేము. భార్య మంచి సాక్ష్యం చెబుతుందా మీ గురించి? నీ భర్త మంచి సాక్ష్యం ఇస్తాడా నీ గురించి? మీ పిల్లలు మంచి సాక్ష్యం ఇస్తారా మీ గురించి? ఒకసారి ఆలోచించండి. అంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, మన పక్కన ఉన్న వాళ్ళే మన గురించి మంచి సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఈరోజు మనుషుల జీవితాలు లేవండి. ఆయన అమ్మో చెప్పకండి, ఆయన గురించి చెప్పలేమండి, సహించుకోవటం ఏంటంటే అంటారు కొంతమంది, పాపం బయట పెట్టలేక, చెప్పుకోలేక. నా భర్త గురించి చెప్పాలంటే అమ్మో టార్చర్ అండి, దేవుడు భరించమన్నాడు కనుక భరించటం అండి, ఆయన్ని భరించలేమండి. నా భార్యను భరించలేకపోతున్నామండి, పిల్లల్ని భరించలేకపోతున్నామండి. అంటే వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు సొంత కుటుంబంలోనే సాక్ష్యాలు ఎలాగొస్తుంటాయి. బయట వారి పట్ల మనకి ఎలాంటి సాక్ష్యం ఉంది? బయట వాళ్ళు మన గురించి ఎలా మాట్లాడతారు? అసలు మనల్ని చూసి, మన జీవితాన్ని చూసి ఒకళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? ఎంత ధైర్యం అండి ఈయనకి, యోబు గారికి. నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. ఆయన మాటను బట్టి తీర్పు తీర్చేవాడు కాదు, చేష్టలను బట్టి తీర్పు తీర్చేవాడు కాదు, బాహ్య కార్యక్రమాలను బట్టి తీర్పు తీర్చేవాడు కాదు. ఆయన దేన్ని చూస్తాడు? ఇప్పుడు పరమందున్న ఆయన దేన్ని చూస్తాడు? మాట, చూపు, కదలిక, మొత్తం టోటల్ అన్ని కౌంట్ చేస్తాడు. అన్ని కౌంట్ చేయటమే కాకుండా మానవులకి లేనిది, మానవులకి రానిది ఒకటి ఉంది ఆయన దగ్గర. అదే హృదయములో ఒక తలంపు పుట్టక మునుపే ఆయనకు తెలిసిపోతుంది. హృదయంలో తలంపు పుట్టాలి, అది నోటి మాటగా బయటికి రావాలి. ఇదంతా జరగక మునిపే లోపల హృదయంలో నేను ఏమనుకున్నా ఆయనకి తెలిసిపోతుంది. ఇశ్రాయేలు సనుగుతున్నారు తెలుసుగా మీకు. ఒక సందర్భంలో సనగడం అంటే ఏంటి చెప్పండి? పక్కవాడికి వినపడకుండా తిట్టడం, అంతేగా. చాలామంది అనుకుంటారు లోపల గునుక్కుని ఎవరికి వినపడలేదు అనుకుంటారు. ఇది చాలా ప్రమాదం అండి. పక్కవాడికి వినపడదు మీరు తిడుతున్న వాడికి, కానీ ఎవరికి వినపడుతుంది? దేవుడికి వినపడుతుంది. వెంటనే సీరియస్ అయిపోయాడు దేవుడు. ఒరే నువ్వు తిట్టినా భరిస్తాను, కానీ సనుగుళ్ళు మాత్రం భరించలేను. పిల్లలు చూడండి, అప్పుడప్పుడు ఏదో అడుగుతారు, వాళ్ళు కొనివ్వలేదనుకోండి, గట్టిగా ఏడితే కొడతామేమో నన్ను. ఆడు మూలుగుతూ ఆ మూలను అలాగే ఉంటాడు, తినమంటే తిండు. ఏమంటే ఆడు ఏడ్చినా ఒక్కొక్క కాస్త ఏదో చెప్పి మనం పక్క తీసుకోవచ్చు, కానీ మూలుగుతున్నాడు అనుకోండి, తెలియని సౌండ్లతో నెమ్మదిగా అలాగుంటున్నాడు అనుకోండి, ఎలాగుంటుంది తండ్రికి? విపరీతమైన కోపం. ఏటో చెప్పరా, నీకు దండం పెడతాను రా, ఏంట్రా, ఏముందిరా లోపల? ఈ సనుగుళ్ళకి భరించలేని దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడో మీకు తెలియదు కదా. ఒకే రోజు 23,000 మందిని చంపేశాడు. సనిగి సంహారకుని చేత నశించిరి అని ఉంటుంది బైబిల్లో. అంటే బయటకు వినపడకుండా లోపల మాట్లాడుకోవటం.
అది దేవుడికి అర్థమైపోయిందండి. ఆ మాట లేదా ఆ తీరుని దేవుడు భరించలేకపోయాడు. సనగటం అనేసరికి దేవుడికి అసలు ఇష్టం ఉండదండి. దేవుని పిల్లలారా, లోపల మన హృదయంలో మనం ఏమనుకుంటున్నామో, హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నామో, ఎలాంటి ప్లాన్లు వేస్తున్నామో అవి దేవుడికి ఉపయోగపడేవా, లేదంటే దేవుడికి లేదా మన ఆత్మీయ జీవితానికి నాశనం చేసేవా, వీటన్నిటినీ కూడా దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. యోబు గారు అంటున్నారు, నన్ను చూడండి, నాకు సాక్షిగా నేను ఎవరిని ముందు పెడుతున్నాను అంటే పరలోకంలో నా గురించి సాక్ష్యము పలికేవాడున్నాడు. ఎంత ధైర్యంగా యోబు గారు ఈ మాట ఎందుకు పలికాడు? జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి. ఇంత ధైర్యం ఏంటి ఈయనకి, యోబు గారికి? ఏంటో తెలుసండి ఈయనకి ధైర్యం? అవయవాలన్నిటి మీద కూడా, ఈ జీవితం మొత్తం మీద కూడా, ఈ శరీరం మొత్తం మీద కూడా మంచి కమాండ్ను సాధించాడండి యోబు గారు. మీకు మంచి మాట చూపిస్తాను, అర్థమవుతుంది ఈయన ఎంత గొప్పవాడో, ఎందుకు ఇంత ధైర్యంగా ఈ మాట మాట్లాడుతున్నాడో. 35వ అధ్యాయానికి రండి. 31వ అధ్యాయం అండి, క్షమించండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. చూసారు ఏమంటున్నాడు? కన్యకను నేను ఎలాగూ చూచుదును, కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని. కన్నులతో నిబంధన, కన్నులతో నిబంధన. బాగా వినాలి ఇది. కంటితో నిబంధన చేశారా? ఎప్పుడైనా అగ్రిమెంట్ చేశారా? నేను చూడమన్న వైపే నువ్వు చూడాలి, నేను ఎటు తిరగమంటే అటే తిరగాలి, నువ్వు నీకు ఇష్టమైనవన్నీ నువ్వు చూడడానికి కుదరదు. ఆడపిల్లలు అటుగా వెళుతుంటే అటువైపు నువ్వు చూడడానికి కుదరదు. నిబంధన చేశారా? ఒక పురుషుడు అటువైపు వెళుతుంటే నేను అటువైపు నా కన్ను తిరగకూడదు. ఆడపిల్లలు చేశారా? నా కన్నులతో నేను నిబంధన చేసేసాను. నా కన్నులను నేను పాపం వైపు, చెడు వైపు, చూడకూడని వాటి వైపు తిరగకుండా నిబంధన కంట్రోల్లో పెట్టాను. నేను నా కంటిని కంట్రోల్లో పెట్టాను. బాగా వినాలి మాట, నేను చదువుతాను మళ్ళా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల, ఆ కంటితో నేను పాపము చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. ఏం మాట్లాడుతున్నాడండి యోబు గారు? నేను ఒకవేళ తప్పుడు చూపు చూస్తే, నేను తప్పుడు ఆలోచనలు చేస్తే, నా హృదయం పాడైపోతే, హృదయం పాడైపోవడానికి గల కారణం కన్ను అయితే, ఎందుకంటే ఇది చూస్తుంది, తర్వాత చూసింది కావాలి అంటుంది. కావాలి అనుకున్న దాని కొరకు ప్లానింగ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఇదిగో ఇక్కడ లోపల హృదయంలో జరిగిపోతుంది. కనుక అంటున్నాడు, ఎంత గోకలను చూస్తే బ్యాప్తిజం తీసుకున్న వాళ్ళు అప్పటి నుంచి అది చేయొద్దు అన్నారండి, అందుకే చేయట్లేదండి. మరి గుడికి వెళ్తున్నాంగా మేము అంటే ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడో అని ఆగట్లేదు ఇల్లు. మీకు అర్థమైందా కాన్సెప్ట్? దేవుడు ఏమనుకుంటాడో, ఈ పని చేస్తే దేవుడికి ఏమవుతుందో ఇది కాదంట. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ప్రార్థనకి వెళ్ళి వాళ్ళు ఇలా చేయొద్దు అన్నారండి, అందుకు చేయట్లేదు. దేవుడు అంటే ప్రతిదానికి, జరిగిస్తున్న ప్రతి నిర్ణయానికి, జరిగిస్తున్న ప్రతి పనికి ముందు ఎవరిని పెట్టుకోవట్లేదు? దేవుడికి పని నచ్చుతుందా, దేవుడికి కార్యం నచ్చుతుందా, దేవుడి పని చేస్తే ఏమనుకుంటాడో, ఇవి లేవా? ఇవి లేవు. ఇప్పుడు చూడండి, క్రైస్తవ్యం అంతా మీకు ఒక మంచి కార్యక్రమంలో ఉన్నారు బిజీగా. ఏ కార్యక్రమం? లెంట్ డేస్, 40 దినాల ఉపవాసాలు, శ్రమ దినాలు. అబ్బో, ఎంతకాలం చేస్తారంట? 41వ రోజు ఏం చేస్తారు మరి అయ్యారు? 40 రోజులు శ్రమ దినాలండి, ఉపవాసాలు చేస్తారండి, దేవుడి దగ్గర ఉంటారండి. 41వ రోజు ఏం చేస్తారంటున్నాను నేను. నా ప్రశ్న, మిమ్మల్ని 40 దినాలు శ్రమ దినాలు పాటించమని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పాడు? 40 రోజులే దేవుడి కొరకు శ్రమ పడమని బైబిల్లో దేవుడు ఎక్కడ రాయించాడు? అలా మనం అడిగామనుకోండి, యేసుప్రభు చేయలేదా 40 దినాలు అంటారా? వెరీ గుడ్, ఆయన దగ్గరికి వచ్చేస్తారా? రండి. యేసుప్రభు 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? సువార్తకి వెళ్ళాడు. నువ్వేంటి మరి 40 దినాలు ఉపవాసాలు అయిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్ళిపోతాను? యేసుప్రభు చేశానంటున్నావు. మోసే చేయలేదా 40 దినాలు? వెరీ గుడ్, 40 దినాలు మోసే గారు ఎందుకు చేశారు? అక్కడ ఎందుకు చేశారు? సీనాయి కొండ మీద ఆ రోజు దేవుడు ఇస్తానన్న ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళి దేవుడి పనిలో చేశాడు ఆయన.
పోనీ 40 దినాలు ఉపవాసం అయిపోయింది, అయిపోయిందండి 40 దినాలు ఇక నాకు రెస్ట్, నేను రెస్ట్లోకి వెళ్ళిపోతున్నాను అని మోషేకి రెస్ట్లోకి వెళ్ళిపోయాడా, పనిలోకి వెళ్ళాడు తర్వాత? చూసారు ఎక్కడ సింక్ అవ్వట్లేదు మీరు చెప్పిన ఆన్సరు. మోసే చేసాడు చేస్తున్నాం, యేసుబాబు చేసాడు చేస్తున్నాం, నో, తప్పండి. పూర్తిగా బైబిల్ చదవలేదు. ఎవరో ఆచారంగా పెట్టేశారు క్రైస్తవ్యంలో 40 దినాలే శ్రమ దినాలని. కాదండి, క్రైస్తవుడికి జీవితకాలం ఏంటో తెలుసా? శ్రమలే. బైబిల్ చెప్పింది ఇది, బైబిల్ చెప్పింది ఇది. ఎంతకాలం శ్రమ పడాలి? పేతురు గారు చెప్తున్న ఒక మాట చూపిస్తాను. వాక్యం చెప్తున్నాను, సందర్భం వచ్చింది కనుక మిమ్మల్ని అటు తీసుకువెళ్తున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎంతకాలం శ్రమ పడమంటున్నాడు దేవుడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నాడు. ఆగాలి, ఇక్కడ బాగా ఆగాలి క్రైస్తవులు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టు మనసును ఆయుధంగా ధరించుకోండి. అంటే అర్థం ఏంటి? మీరు కూడా ఏం చేయాలి? శ్రమ పడాలి. ఇప్పుడు ప్రశ్న నాది, యేసుక్రీస్తుల వారు 40 దినాలే శ్రమ పడ్డాడా, జీవితకాలం శ్రమ పడ్డాడా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, ఇక్కడ ఉండండి, ఇదంతా బైబిల్ అండి, తెలియాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ఎంతకాలం శ్రమ పడ్డాడంట ఆయన? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ఏమంటే ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. యేసుప్రభు ఎంతకాలం చేశాడంట శ్రమలు, కన్నీళ్లు, ప్రార్థనలు? ఎంతకాలం అంట? శరీరధారి అయి ఉన్న దినములలో. ఎంతకాలం ఉన్నాడు శరీరధారి అయి భూమి మీద? 33.5 సంవత్సరాలు. అంటే 33.5 సంవత్సరాలు యేసుప్రభు ఏం చేశాడు? ప్రార్థనలు చేశాడు, యాచనలు చేశాడు, ఉపవాసాలు చేశాడు, కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, దేవుడి గురించి గ్రామాన తిరిగాడు. మరి ఇప్పుడు యేసుప్రభు చేస్తానది నువ్వు చేస్తాను అన్నప్పుడు నువ్వు ఎంతకాలం చేయాలి? ఇప్పుడు ఈ బిట్టు ప్రకారం ఎంతకాలం చేయాలి? యేసుక్రీస్తుల వారు జీవితకాలం చేస్తే నువ్వు కూడా ఎంతకాలం చేయాలంటే జీవితకాలం చేయాలి. మరి 40 దినాలకి సెట్ అయిపోయావేంటి? ఈ 40 దినాల ఉపవాసాలండి బైబిల్లో దేవుడు చేయమని చెప్పింది కాదు. మానవులు ఎలాగైపోయారంటే, మరి బయట అన్ని జనులకి ఏవో మొత్తం మీద వాళ్ళకు వ్రతాలు ఉన్నాయి, మాళ్ళు ఉన్నాయి, 30 రోజులు ముక్కు మూసుకొని ఏమి తినకుండా ఏదో రంగు బట్టలు వేసుకుని హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు మనకేమీ లేదు కనుక మన దాంట్లో కూడా ఏదో ఒకటి పెట్టాలి. ఇస్లాం సోదరులు ఉన్నారంటే రంజాన్ మాసం చక్కగా ఉపవాసం ఉంటున్నారు, అలా సాయంత్రం అయ్యేసరికి జ్యూసులు పళ్ళు గట్టి కొడుతున్నారు. అసలు మనకే ఏమి లేకుండా పోయింది కనుక మనకు కూడా ఏం పెట్టాలి? ఏదోటి పెట్టాలి. వాళ్ళని చూసి పెట్టేసినవండి ఇవి. బైబిల్లో దేవుడు ఎక్కడ రాశాడు? ఒక్క వచనం డైరెక్ట్గా చూపించండి. మీరు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చెయ్యండి, తర్వాత హ్యాపీగా డ్యూటీకి వెళ్ళిపోండి. ఎక్కడ చెప్పాడు దేవుడు? మొదటి పేతురు 4వ అధ్యాయానికి రండి, వాక్యం నేర్చుకోండి బాగా. వాక్యంలో దేవుడు ఏది చెప్తున్నాడు అదే జరిగించండి. మొదటి పేతురు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. నెక్స్ట్ చూడండి. వాక్యం కొలమానం బైబిల్లో దేవుడు రాయించిన మాటలు. మీ ఇష్టం, వాళ్ళ ఇష్టము. దేవుడు సంఘంలో నెరవేరకూడదు. పాపం ఇది, తప్పిది. దేవుడు చెప్పింది చేయకపోవడం ఎంత పాపమో, దేవుడు రాయించనివి, దేవుడు చెప్పనివి చేయటం కూడా అంతే పాపం. సువార్త ప్రకటించండి వెళ్ళి అన్నాడు. మీరేంటో 4 రోజులు 40 రోజులు ఓ చోట కూర్చొని ఉపవాసం అంటున్నారు. తప్పండి. బైబిల్కి భిన్నం ఇవన్నీ. కనుక ఈ అంతరంగం లోపల మన హృదయంలో వాక్యాన్ని పెట్టుకొని వాక్యంలో ఉన్నదే మనం జరిగిస్తున్నామా అని దేవుడు పరీక్షిస్తే మనం ఏమైపోతాం మీరు చెప్పండి. యోబు గారి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నేను తప్పు చేసిన, నేను పాపం చేసిన, దేవుడికి భిన్నంగా నేను ఆలోచించిన, పరలోకంలో ఉండి నాకు ఒక సాక్ష్యం చెబుతాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, నేను నా కన్నుతో ఒక తప్పుడు ఆలోచన చేస్తే అది నా హృదయంలోకి వెళితే ఆ పాపాన్ని కూడా పట్టుకునేంత శక్తిమంతుడు. కనుక పాపానికి ప్రధాన కేంద్రం, పాపం నా శరీరంలోనికి ఎంటర్ అవ్వడానికి ప్రధాన కేంద్రం ఏది? ఇప్పుడు కన్ను. అంతే కదండి. లోకంలో దేన్ని చూడాలన్నా దేనితో చూస్తున్నాం? ఇప్పుడు కంటితోనే. పాపాన్ని చూడాలన్నా కన్నే, లోకంలో సుఖాలు చూడాలన్నా కన్నే, దేవుడు వద్దన్నది చూడాలనుకున్న కన్నే,
పాపపు కార్యక్రమాలు చూడాలన్నా కన్నే, సినిమాలు చూడడానికి కన్నే, ఏమంటే లోకంలో భయంకరమైన బూతులు చూడడానికి కన్నే. ఈ కన్నే ప్రతిదానికి కారణం కనుక ఈ కన్నునే మూసేస్తే నా అంతరంగం ఎలాగుంటుంది? శుభ్రంగా ఉంటుంది. కనుక యోబు గారు అంటున్నాడు, నా కన్నులతో నేను ఏం చేశాను? నిబంధన చేసుకున్నాను. ఎందుకు నిబంధన చేశానంటే, ఒకవేళ ఈ కన్ను పాపం చూస్తే హృదయంలోనికి ఆ పాపం వెళ్ళిపోతే, ఆ హృదయంలోనికి వెళ్ళిపోయిన పాపం క్రియల రూపంలో నా శరీరం చేసేస్తే పరమనున్న నా దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? దేవుడికి లెక్క చెప్పుకోవాలి. నేను నా జీవితం నాది కాదు, నా హృదయం నాది కాదు, నేను చేస్తున్న చేష్టలు నావి కాదు, దేవుడికి లెక్క చెప్పాలి. శుభ్రంగా ఇంట్లో ఉండిపోతాను దేవుడి దగ్గరికి వెళ్లకుండా, దేవుడి దగ్గరికి, దేవుడి ప్రార్థనలకి, దేవుడి వాక్యాలకి మన జీవితం ఏమైనా దూరంగా ఉంటుందా? ప్రతిదీ దేవుడు అడుగుతాడు. కనుక లెక్క చెప్పవలసిన నేను భయపడి నా కన్నులతో నేను ఏం చేశాను? నిబంధన. అక్కడికి రండి, యోబు గ్రంథం 31కి రండి. ఆయన ఇంకా కిందకి వెళ్ళేసరికి చూడండి ఎంత భయం వేసే మాటలండి. నిజంగా ఒక భక్తిలో ఉంటే, దేవుడు అంటే భయం ఉంటే భయపడే మాటలు చెప్తాడు. 31వ వచనంలో మీరు కిందకి వెళ్ళేసరికి అలాగా 14వ వచనం చూడండి ఏమంటున్నాడు? ఇదిగో నేను తప్పు చేసి దేవుడి దృష్టికి నేను నేరస్తుడిగా దొరికిపోతే, నా హృదయంలో పాపం ఉంటే, నా కళ్ళల్లో పాపం ఉంటే, నా నోట పాపం ఉంటే, చూడండి ఏమంటున్నాడు 14లో, దేవుడు లేచినప్పుడు చూసారా నేనేం చేస్తాను? నా మీద లేచాడు అనుకోండి తప్పు చేసేవని, నా మీద లేచాడు అనుకోండి నువ్వు పాపం చేసేవని, నాకు దూరంగా ఉంటున్నావని దేవుడు లేచాడు అనుకోండి, దేవుడు లేచినప్పుడు నేను ఏమి చేయదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఎత్తును? అబ్బా, ఏం భయపడిపోతున్నాడండి ఈయన. నాకు సాక్ష్యం పలికేవాడున్నాడు, మంచి సాక్ష్యం పలుకుతాడా? నేను చెడ్డవాడినన్న సాక్ష్యం పలుకుతాడా? ఒకవేళ ఆయనే నా ముందుకు వచ్చి ఏమి తప్పు చేసావని ఆయన నా మీద లేస్తే నేను ఆయనకి తిరిగి ఏమి ప్రత్యుత్తరం ఇస్తాను? ఆయన నాకు నా జీవితం గురించి విచారణ చేస్తే ఆయన ముందు ఏమని ఒప్పుకుంటాను నేను? చూసారండి ఎంత భయపడుతున్నాడు. ఇంత భయం ఉందా దేవుడు అంటే మనకి? ఇంత తీవ్రంగా నేను మాట్లాడుతున్న మాట, నా చూపు, నా కదలికలు, నా జీవితము ఎప్పుడు దేవుడికి నచ్చేవిగానే ఉంటున్నాయా? నేను తీసుకునే నిర్ణయాలు, నేను మాట్లాడే మాటలు అన్నీ దేవుడికి నచ్చుతున్నాయా అని ఎప్పుడైనా జీవితాన్ని దేవుడిలో పరీక్షిస్తున్నామా? ఎంత బాగా టెస్ట్ చేసుకున్నాడు చూడండి. ఒకవేళ దేవుడు నా మీదకి లేస్తే నా పరిస్థితి ఏంటంటున్నాడు. ఎందుకంటే దేవుడు అనగా నేను చెప్పాను కదండి, కేవలం మాటను బట్టి తీర్పు తీర్చేవాడు కాదు. కోర్టులు అనుకోండి, ఈరోజు కోర్టులు దేనిని బట్టి తీర్పు తీర్చేస్తాయి? నేరస్తుడు నిలబడ్డాడు, నేరం ఆరోపించబడిన వ్యక్తి నిలబడ్డాడు, జడ్జి గారు ఇక్కడ ఉన్నారు, వకీలు అక్కడ వాదిస్తున్నాడు, ఈయన మంచోడే నా క్లయింట్ అంటున్నాడు. ఈయనకి ఇప్పుడు జడ్జి గారికి ఏం కావాలి చెప్పండి? సాక్ష్యం. ప్రవేశపెట్టండి సాక్షిని. వచ్చేసాడు వాడు, అవునండి ఇతను మర్డర్ చేస్తుండగా నేను చూశాను, నువ్వు అక్కడ ఎందుకున్నావు? నేను అప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను, నువ్వు చూసావా? ఖచ్చితంగా ఇతనేనా? ఇతనే, రైట్, ఇతను శిక్ష వేసేయండి. దేనిని బట్టి జరిగిపోయింది ఇక్కడ? మాట. వ్యక్తి ఇచ్చిన మాటను బట్టి ఇక్కడ ఏం జరిగింది? తీర్పు జరిగిపోయింది. అతను నిజంగా ఏమండి ఆ నేరం చేయకపోయినా సరే ఇద్దరు ముగ్గురు అబద్ధపు సాక్షులను ప్రవేశపెట్టారనుకోండి, ఇతనికి ఏం పడిపోద్ది? శిక్ష. దేవుడి దగ్గర ఇవి నడుస్తాయా? అంతరంగం లోపల నేరం చేశాడా లేదా? 24/7 ఒక సీసీ కెమెరా మన వెనకాల పెట్టి వదిలేశాడు. తెలుసా? దేవదూతల భద్రతా వ్యవస్థని పాఠం విన్నారుగా మీరు. ఆ భద్రతకు దేవదూతల్ని కాపలాగా పెడుతూనే ఆ దేవదూతల్ని మన మీద ఎలా పెట్టాడో తెలుసా? నిరంతరము మనం ఏం చేస్తున్నామో పరీక్షించేవిగా ఉన్నాయి. ఏమండి దేవదూతలను పక్కన లేవనుకుంటున్నారుగా? మీరు వెనకాల కూర్చున్న గోడ ఒక దేవదూత, మీరు కూర్చున్న కుర్చీ ఒక దేవదూత, ఇదిగో మిమ్మల్ని చూస్తానే మొక్కో దేవదూత. ఇవన్నీ కెమెరాలే. మీరు ఇంట్లో పడుకున్నప్పుడు అమ్మయ్య ఏమి లేవు ఇక్కడ అనుకుంటారు. పైన ఉన్న దూలం భీము అదొక దేవదూతే, పక్కన ఉన్న గోడలో ఉన్న ఇటుక అదొక సీసీ కెమెరా. ఎవడి దేవుడు ఇలా వలయంలో పెట్టేసాడు మనల్ని. తప్పు మాట మాట్లాడినా, తప్పుడు పని చేసినా అన్ని రికార్డ్ చేసి ఇదిగో ఈ టైంలో వీడి చేశాడు. సీడీలు ఇచ్చేస్తున్నాయి దేవుడికి వీడియో రికార్డింగ్తో. ఇక మనిషి తప్పించుకుంటాడండి. ఈ జ్ఞానం దేవుడు బైబిల్లో రాయించాడు, అయినా మనకు భయం రాలేదు. కానీ యోబు గారికి ఎప్పుడోనండి దేవుడు నన్ను పట్టుకుంటే ఎలాగా, దేవుడు నన్ను చూస్తే ఎలాగా, నా అంతరంగాన్ని పరీక్షిస్తే ఎలాగా, ఒకవేళ తప్పు చేసావని దేవుడు నా మీదకి లేస్తే నా పరిస్థితి ఏమైపోతుంది? అంతరంగాన్ని చూస్తాడు. కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం అండి.
చూసారండి ఏమంటున్నాడు? వారి నోట యథార్థత లేదు, వారి నోట యథార్థత లేదు, వారి నోట ఏమంటే దేవుడి మాటలు అద్భుతాలండి, బాగా ఆలోచిస్తే మీకు అర్థమవుతాయి. వారి నోట యథార్థత లేదు. ఎందుకు యథార్థత లేదు? నోట్లోంచి నిజాలు ఎందుకు రావటం లేదు అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాడి నోరు పాడైపోవడానికి గల కారణం వాడి అంతరంగము నాశనకరమైన గుంట. లోపల పాడైంది గనక, అంతరంగం పాడైంది గనక అంతరంగం ఏది చెబితే అదే నోరు మాట్లాడుతుంది. అంతేనా? యేసుప్రభు చెప్పాడుగా, హృదయము నిండిన దానిని బట్టియే నోరు మాట్లాడును. ఇది ఎప్పుడో కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇక్కడ వాడి నోట యథార్థత లేదు, అన్ని అబద్ధాలే. కారణం ఏంటంటే వాడి అంతరంగం పాడైంది, అది నాశనకరమైన కుంట. కిందకి వెళ్ళేసరికి అంటున్నాడు చూడండి, వాడి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. చూసారండి, వాడి కంఠం ఏమైపోయిందంట? తెరిచిన సమాధి. వాడి నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట నిన్ను చంపేవే, నిన్ను నాశనం చేసేవే, నిన్ను బాగు చేసేవి కాదు, నిన్ను దేవుడి దగ్గరికి చేసేవి కాదు, నిన్ను ఉన్నతంగా దేవుడి ముందు నిలబెట్టేవి కావు. అర్థమవుతున్నాయి కదండి? అంటే దేవుడు చెబుతున్న మాటల్లో ఆంతర్యం ఏంటంటే ప్రతి చోట నేను ఇప్పటి వరకు చూపించిన ప్రతి మాటలో కూడా మీకు ఏం కనపడుతుందంటే దేవుడు ఏమంటే పై రూపాన్ని బట్టో, పై వేషాన్ని బట్టో, పై మాటలను బట్టో తీర్పు తీర్చేవాడు కాదు. ఒకటి మనం గమనించుకోవాలి, ఎప్పుడు హృదయం అంతరంగంలో యథార్థత ఉందా లేదా, అది కరెక్ట్గానే ఉందా లేదా, అది దేవుడి మాటల ప్రకారం ఉందా లేదా. ఎందుకంటే అది యథార్థంగా ఉంటేనే నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా యథార్థంగా ఉంటుంది. ఇదే కీర్తన గ్రంథం. మీరు చూడండి కొన్ని మాటలు, 62వ అధ్యాయం కూడా చూడండి, 62వ అధ్యాయము 4వ వచనం చూడండి. అరవై 4వ వచనం, అతని ఔన్నత్యము నుండి అతనిని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. బాబ్బా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అబద్ధములాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నోటితో ఏమొస్తుందంట? బలి చెప్పుడు కదా దేవుడు, వందనాలు బ్రదర్ అన్నాడంటే అబ్బా నేనంటే అంత ప్రేమ తమ్ముడికి అన్నయ్యకి అనుకున్నారంటే మోసపోయినట్టే. లోపలేముంది? ఎప్పుడు దేవుడు పని అంటున్నాడు, దేవుడి క్లాసులు అంటున్నాడు, మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు, ఏమో టార్చర్. అన్నా వందనాలు అన్నాడంటే అర్థం అవ్వాలి కదా. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. నాలుగుతో నోటితో శుభవచనమే పలుకుతున్నారంట, కానీ అంతరంగంలో మాత్రం ఏముందంట? దోషణ. ఎవరికి తెలుస్తుందండి? మీకు తెలుస్తుందా? అన్నా వందనాలు అంటే లోపలే ఉందో చెప్పి మీకు ఏం తెలిసింది చెప్పండి. చెల్లి వందనాలు, తమ్ముడు వందనాలు, ఏం తెలిసింది? శుభవచనాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటాడు ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన ఉన్నాడండి. నేను కనపడగానే ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు అంటాడు గట్టిగా. మళ్ళీ ఆ వాయిస్కి, ఆ శబ్దానికి ఏమనుకోవాలి? ఎంత ప్రేమ అయ్యగారుగా. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎప్పుడు మెసేజ్కి పిలవకండి ఇక్కడికి అంటాడు. తెలుసా ఏమండి? పాస్టర్లు అండి, పాస్టల్ మీటింగ్కి వెళ్తాను కదండి, మొన్న వేసానండి, మీకు చెప్పారు కదండి, ఎన్నిసార్లు చెప్పుకొని ఆ సంతోషం గుండెల్లో నుంచి పోవట్లేదని చితక్కొట్టు వదిలేశాను. అంతా అయిపోయిన తర్వాత అందరూ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ పక్కెళ్ళి ఈయన ఎప్పుడు తీసుకురాకట్టుగా మన వ్యాపారాన్ని నాశనం చేసేస్తున్నాడు. ఆశీర్వాదాలు లేవంటే ఎవడిస్తాడు? డబ్బులు. దేవుడు నిన్ను దీవిస్తాడంటేనే ఆడేదో మనకు కానుగాడేస్తాడు. అయ్యో లేవంటే ఎవడిస్తాడు మనకి? చూసారా? నాలుకతో ఏమొస్తుంది? శుభవచనం, కానీ లోపల ఏముందంట? అంతరంగం. నేను ఇదంతా మీకు ఎందుకు చూపిస్తానని తెలుసండి. ఇవన్నీ దేవుడు వేషాన్ని చూడట్లేదు, డైరెక్ట్ గురి దేనికి పెట్టాడు? అంతరంగం అండి. అంతరంగ శుభ్రం. కానీ ఈరోజు మోడీ గారు ఏమంటున్నారు? స్వచ్ఛ భారత్ ఊడ్చేద్దాం మొత్తం అంటున్నాడు. ఓడ్చవలసింది రోడ్లు, ఓడ్చవలసింది డ్రైనేజీలు కాదు, ఓడ్చవలసింది హృదయాలు. అవి శుభ్రంగా ఉంటే రోడ్డు మీదకి చెత్త ఎందుకు వస్తా చెప్పండి? వీళ్ళకి మూలాలు తెలియండి. మూలాలు ఎవరు చెప్పాలో తెలుసా? దేవుడు చెప్పాలి. ఎవడు రోడ్లు ఎందుకు ఓడ్చాలి? అసలు యాక్చువల్గా రోడ్డు ఎందుకు ఓడ్చాలి? ఎవడో పట్టుకొచ్చి చెత్త అక్కడ వేసాడు. చెత్త వేయకూడదని ఆడైందో లేదు మీకు? చెత్త ఎక్కడ వేయాలి చెప్పండి? యాక్చువల్గా చెత్త ఎక్కడ వేయాలి? డస్ట్బిన్లో వేయాలి. ఈడెక్కడ వేస్తున్నాడు? అటుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నాడు. ఒరే నువ్వు రోడ్డు మీద చెత్త వేస్తే అందులో వేసిన క్రిములు పక్కోడికి పట్టి వాడు నాశనం అయిపోతున్నాడు, వాడి నాశనానికి నువ్వు కారణం అవుతున్నావురా. రోడ్డు మీద చెత్త వేయకూడదురా, ఇది పాపం రా, పక్కోడికి ఏమండి హాని చేసేదిరా అని నువ్వు జాగ్రత్తగా వాడి హృదయాన్ని మౌలు చేస్తే వాడు చెత్త వేయడు కదా.
వేసుకోవడం తుడుచుకోవడం ఎంతకాలం ఆడ వేస్తూనే ఉంటాడు, నువ్వు తుడుతూ ఉంటావా? బుద్ధి లేదండి వీళ్ళకి. టాప్ అండి దేవుడు. అందుకే ఎవరిని లెక్క చేయం మేము. బైబిల్ వచ్చిన తర్వాత ఎవడి మాటలు బుర్రలోకి ఎక్కవు. ఎందుకంటే బైబిల్ చెప్పింది టాపు. యేసుప్రభు చెప్తాడు చూడండి. ఇప్పుడు యేసుప్రభు చెప్పింది ఎంత బాగుంటుంది చూడండి. వాక్యపట్నం చదివారుగా, లూకాసు వార్త 11వ అధ్యాయము 34 చదవండి, ఎంత బాగుంటుందో. లూకాసు వార్త 11వ అధ్యాయం 34 వచ్చిన, నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమయుండును. ఏది తేటగా ఉండాలన్నాడు ఇప్పుడు? కన్ను. ఇందాక అక్కడ యోబు గారు ఏమంటున్నారు? నేను కన్యకను నేను ఎలాగూ చూచుదునో అలాగూ చూడకుండా నా కన్నులతో నేను ఏం చేశాను? నిబంధన. చూడండి, నేను తప్పు చూడను, పాపాన్ని చూడండి నేను. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు ఎందుకు చూడకూడదంటే, నీ దేహానికి దీపము కన్నే. అది తప్పు చేస్తే, కన్ను పాపం చేస్తే, కన్ను తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతే పాపం అనేది ఆటోమేటిక్గా హృదయంలోనికి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత కిందకి ఇంకా చెప్తాడు, చూడండి ఎంత బాగుందో. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహానికే చీకటంట. కన్ను చెడిపోతే చీకటి దేనికంట? దేహానికి. చీకటానికని ఏంటి ఇక్కడ? పాపము. పాపం దేహంలోనికి దేని ద్వారా ప్రవేశిస్తుంది? కంటి ద్వారా. మీకు మొన్న ఉదాహరణ చెప్పానుగా. ఒకప్పుడు అండి హీరో, సినిమాల్లో హీరో అంటే మంచివాడు హీరో. చక్కగా షేవింగ్ చేసుకుని నూనె పెట్టుకుని పక్కకు దువ్వుకుని అందంగా కనపడేవాడు అండి ఒకప్పుడు హీరో అంటే. ఇప్పుడు హీరో అంటే ఎవడు? చింపురు జుట్టు వేసుకుని ఏమంటే కటింగ్కి షేవింగ్ చేసుకోనాక డబ్బులు లేని వాళ్ళకి ఇలాగ మేకగడ్డంలాగా ఇలా ముందుకు పెంచి చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఎంత దరిద్రంగా కనబడితే వాడు హీరో. ఇప్పుడు పోని మనిషిని దరిద్రంగా చూపించాడంటే పర్లేదు, వాడు చేస్తున్న క్రియలు కూడా చెడ్డవే. ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది పుష్ప. హీరో ఎవడు? హీరో ఏం చేస్తున్నాడు అందులో? మీకు తెలియదు కాదు, వార్తల్లో చూస్తున్నాడు, టీవీలో ఏం చేస్తున్నాడు చెప్పండి? స్మగ్లింగా. ఎర్రచందనం దొంగలో స్మగ్లింగ్ చేసేవాడు హీరో. నువ్వు చెయ్యి. వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని చిత్తూరులో ఒకటి చేశాడు. మీకు తెలుసా? వార్తల్లో వచ్చింది, పేపర్లో చదివారా? నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే పుష్ప సినిమా అంటున్నాడు. దొంగలు నరికేసాడు, లోపల వేసారు జైల్లో. హీరో అంటే పాపం అనేది వాడు కంట్లోకి ఎలా ప్రవేశించింది చెప్పండి? వీడు వెళ్ళాడు పుష్ప సినిమా తీశాడు, ఆడు దొంగలు నరికేసి హీరోయిజంలాగా ఇలా కాలర్ ఎగరేసరికి నేనెందుకు ఎగరేయకూడదు కాలరు, నేను రాత్రికి రాత్రి మరి లక్షాధికారిని అయిపోవాలనుకుని వీడు కొట్లాడుకుని వెళ్ళాడు అడవిలోకి, నరికాడు, ఈయన లోపల వేసారు. పాపం దేని ద్వారా ప్రవేశించింది దేహంలోకి? కన్ను. యేసుప్రభు ఏం చెప్పాడండి? యేసుప్రభు మాటలు పాఠ్య పుస్తకాలలో పెట్టి, యేసుప్రభు చెప్పే మాటలంటే పాఠశాలలకి పెట్టి చెప్తే చాలండి, స్వచ్ఛ భారత్ అయిపోతుంది. స్వచ్ఛ మొత్తం అందరూ బాగైపోతారు. ఇదండి టాపు. యేసుప్రభు మాటలు స్కూల్లోకి రావాలి, యేసుప్రభు మాటలు విద్యాలయాల్లోకి రావాలి, యేసుప్రభు మాటలు యూనివర్సిటీలోకి రావాలి, యేసుప్రభు మాటలు పాఠ్య పుస్తకాలలోకి రావాలి. ప్రజలు బాగవుతారు. ఈ స్వచ్ఛ భారత్లు ఇవన్నీ కాదు, ముందు హృదయ శుద్ధి. కింద చెప్తాడు చూడండి, ఎంత బాగుంటాయండి కిందకి వెళ్ళేసరికి ఆ మాటలు. తర్వాత చూడండి 35వ వచనం, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు నీ దేహమంతయు వెలుగుమయమయుండును. 39కి వెళ్ళిపోతాం కిందకి. 39కి అందుకు ప్రభు ఇట్లనను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగపు దోపుతోనూ చెడుతోనూ నిండి ఉన్నది. అబ్బా, సూపర్ సీక్రెట్ చెప్పాడు చూడండి. ఒరే, స్వచ్ఛ భారతాన్ని గిన్నెలు, కొండలు, రోడ్లు, కాలనీలు కడగటం కాదు. ఏది కడగమంటున్నాడు? అంతరంగాన్ని శుభ్రం చేయండి, అప్పుడు చెత్త రోడ్డు మీదకి రాదు. అంతరంగాన్ని శుభ్రం చేయండి, అప్పుడు వాడు డ్రైనేజ్, వాడి ఇంట్లో స్నానాలు చేసినవి వాడు బాత్రూమ్ని మీ ఇంట్లోకి కట్టాడు, రోడ్డు మీదకి వదిలేసాడు. ఎందుకు వదిలేడు? ఎవడలా పోతే నాకేంటి, నేను ఇంట్లో స్నానం చేస్తున్నానుగా. చూడండి, ఇదంతానండి యేసుప్రభు మాటలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే బా సమాజం ఎంత బాగుంటుంది అనిపిస్తుందండి. 39వ వచనం మళ్ళీ చదువుతున్నాను, పరిసయ్యులైన మీరు గిన్నెయు
పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగము చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? బయట శుభ్రం చేసేసుకున్నారు, లోపల సంగతి ఏట్రా? వెలుపటి భాగాన్ని చేసిన దేవుడే మీ అంతరంగాన్ని, మీ హృదయాన్ని చేశాడు కదా. ఆ హృదయాన్ని ఎందుకు మీరు శుభ్రం చేసుకోవటం లేదు? వెలుపటి భాగమును చేసిన వాడే లోపటి భాగమును చేయలేదా? కాగా మీరు కలిగినవి ధర్మం చేయండి, అప్పుడు అన్నీ మీకు శుద్ధిగా ఉండును. యేసుప్రభు మాట ఒకటే, అంతరంగ శుభ్రం. ఎందుకంటే అది శుభ్రంగా లేనప్పుడు దాని మీద సాక్ష్యము పలికే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి జీవితం. మాట బాగుంటుందా, చూపు బాగుంటుందా, ప్రవర్తన బాగుంటుందా? నేను యథార్థంగానే ఉంటున్నానా? యథార్థంగానే అవతల సహోదరుడితో ప్రవర్తిస్తున్నానా? యథార్థంగానే అవతలున్న సహోదరుడితో ప్రవర్తిస్తున్నానా? యథార్థత. దేవుడు ఒకవేళ లెక్క అడిగితే, దేవుడు ఒకవేళ నువ్వు అలా ఎందుకు చేసావురా సహోదరికి అని అడిగితే చెప్పగలిగేంత ధైర్యం నాకుందా? యోబు గారు అంటున్నారుగా, దేవుడు నా మీదకి లేచినప్పుడు నేనేమి ఆయనతో ప్రత్యుత్తరం ఎత్తును. దేవుడు మనల్ని అడిగితే నీ జీవితం బాగుందా అని సాక్ష్యము దేవుడు చెబితే నిలబడగలిగే అంత ధైర్యం ఉందా? దేవుడే నా గురించి మంచి సాక్ష్యం చెబుతాడని యోబు గారు పలికినట్టుగా నా సాక్షి పరమందు ఉన్నాడు, నా పక్షమున ఆయన ఏం చెప్తాడు అంటున్నాడు? సాక్ష్యము చెబుతాడు అంటున్నాడు. ఆ ధైర్యం మనకుందా? అంతరంగంలో ఉన్నదంతా కూడా ఆవిష్కరించే అదృశ్య సాక్షి ఎవరు? దేవుడు. బయట వాటిని బట్టి తీర్పు తీర్చేవాడు కాదైనా. అంతరంగం అంటే మీకు చాలా ఉదాహరణలు జ్ఞాపకం చేసుకోవచ్చు బైబిల్లోవి. దావీదు ఎవ్వరికి తెలియకుండా తప్పు చేస్తున్నాను అనుకున్నాడు. దావీదు ఎవ్వరికి తెలియకుండా ఉరియా భార్యను తెచ్చేసుకున్నాడు, ఉరియాని చంపించేశాడు. తెలిసిపోయింది దేవుడికి, తెలిసిపోయింది. అంతరంగం లోపల దావీదు చేసిన కుట్రంతా కూడా బయట ప్రపంచానికి బట్టబయలు చేశాడు. ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని చెప్పిన ఆయనే దావీదు తప్పు చేయగానే ఇదిగో పాపం చేశాడు, తప్పు చేశాడు అని అందరికీ చెప్పేశాడు దేవుడు. అంతరంగం లోపల చూస్తాడు. దేవుని పిల్లారా, కొంతమంది చూడండి, లోకంలో కూడా సామెత ఉంటుంది అండి, వాళ్ళ మాటలు చాలా తీయగా ఉంటాయండి. మాట ఎలా ఉంటుందంట? మాట తీయగా ఉంటావేంటి? రుచి చూసారేటిల్లు అంటే మాట తీపి అంటే అర్థం ఏంటి? పలకరింపు బాగుంటుంది. వెరీ గుడ్, పలకరింపు బాగుంది. పలకరింపు ఏదైతే వస్తుందో అది నిజంగా హృదయంలో నుంచి వస్తుందా, పెదవుల పైన నుంచి వస్తుందా? వారి పెదవుల పైన విషం ఉన్నదంటాడు బైబిల్లో. వారి పెదవుల పైన ఏముందంట? విషం. చూసారా? అంటే పెదవులపై నుంచి వస్తున్నాయా? అంతరంగంలోంచి, హృదయంలో నుంచి రావటం లేదా? రావటం లేదండి. దేవుని పిల్లరా, అంతరంగాన్ని ఆవిష్కరించే అదృశ్య సాక్షి దేవుడే. బైబిల్లోనండి మీరు ముగిస్తానిక ఒక యేసుక్రీస్తుల వారిని తీసుకోనండి. ఇప్పుడు యోబు గారు చెప్పారుగా నా సాక్షి దేవుడేనని. యేసుక్రీస్తుల వారు కూడా ఏమంటున్నారు చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూడండి. యేసుప్రభు పలుకుతున్న మాటలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం అండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. చూసారా? మీరు ఆయన చూడలేదు. అదృశ్యుడైన ఆయనే. ఇక్కడ ఏమంటున్నాడు? అదృశ్యుడైన ఆయనే నన్ను పంపిన తండ్రి నన్ను గురించి ఏం చెప్తున్నాడు? సాక్ష్యం. ఎలా చెప్తున్నాడు అంటే, ఇదిగో ఈరోజు నేను జరిగిస్తున్న క్రియలే నా తండ్రి నాకు ఇస్తున్న సాక్ష్యం. ఎవడరా చచ్చిపోయిన లేపుతాడు? నేను లేపుతున్నాను అంటే ఈ శక్తిని నాకు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ శక్తి ద్వారా, ఆ శక్తితో, దేవుడిచ్చిన శక్తితో నేను ఈ క్రియలు చేయటం వలన ఇదిగో దేవుడు నా వెనకున్నాడని నమ్మండి. దేవుడే నాకు సాక్ష్యం ఇస్తున్నాడు క్రియలతో. లేకపోతే మానవ మాత్రుడు చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపుతాడా? మానవ మాత్రుడు కళ్ళు ఇవ్వగలడా? మానవ మాత్రుడు కాలు ఇవ్వగలడా? మానవ మాత్రుడు ఇవన్నీ చేయగలడా? దెయ్యాలు వెలగొట్టగలడా? ఇవన్నీ నేను చేస్తున్నానంటే నేను చేస్తున్న క్రియలే నా మీద సాక్ష్యం ఇస్తున్నాయి. ఏంటా సాక్ష్యం అంటే నా తండ్రి నా వెనకున్నాడు. ఇదే మీకు సాక్ష్యం. ఎంత బాగా చూసారా? పౌలు గారి మాటలు ముగిస్తాను. ఇక పౌలు గారి మాటలు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. రెండో అధ్యాయము 5వ వచనం అండి. మీరు ఎరిగి ఉన్నట్టు
చూసారండి ఎలా మాట్లాడతాడు చూడండి. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటల వలన ఆయనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును మీ ఎదుట వినియోగింపలేదు. మా బోధ ఎంత స్వచ్ఛంగా ఉందో మీకు తెలుసు అంటున్నాడు. ధైర్యం ఉండాలండి మాట్లాడినాడంటే. ఈరోజు బోధకులు అంతా కూడా ధనం గురించి బోధలే, డబ్బుల గురించి బోధలే. మీరు బాగుండాలి, మీరు దేవుడికి దగ్గర అవ్వాలి, మీరు దేవుడి సన్నిధిలో ఉండాలి, మీరు బాగా వాక్యం నేర్చుకోవాలి, ప్రకటించాలి, చెప్పాలి. ఈ మాటలు ఎక్కడండి బోధకుల నుండి వస్తున్నాయి? బోధలో మీకు ఎక్కడ కనబడుతున్నాయి? ఇక్కడ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఇక్కడే డబ్బుల గురించి కాదు బోధ. మీరు బాగుండాలి, మీరు దేవుడికి దగ్గర అవ్వాలి, మీరు వాక్యం నేర్చుకోవాలి, మీరు దేవుడి పనిలో సహకారులుగా నిలబడాలి, మీరు దేవుడి పని చేసేంత గొప్పవారు అవ్వాలి. ఒకప్పుడు ప్రారంభ శతాబ్దంలో జరిగింది ఆ బోధ. ఇప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరుగుతుంది అదే బోధ. డబ్బుల గురించి కాదండి. ఎప్పుడైనా డబ్బుల గురించి ప్రసంగాలు చూసారా మీరు? చివరిలో ప్రకటన చేస్తామంతే. హాలు 1000 రూపాయలు కట్టి ఈ రెంటలు నడిపిస్తున్నాం, మీలో ఎవరైనా దేవుడు స్పందిస్తే హాలుకి సహాయం చేయండి రెంటకి, అంతే. ఎక్కడండి? పౌలు గారు ధైర్యంగా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏమంటున్నారు తెలుసా? మేము చేస్తున్న ఈ బోధ మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపుచ్చు వేషముతోనైనను ఎన్నడును మేము వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. బా, ఏంటండి? ఎవరిని పెట్టుకున్నాడు సాక్షిగా? ఇందుకు దేవుడే సాక్షి. నా బోధలో ఏ తప్పు లేదు. నేను మనుషుల బోధ నా ప్రసంగాలు వినండి, వాళ్ళ సాక్ష్యం తీసుకోండి, వీళ్ళ సాక్ష్యం తీసుకోండి అంటలేదు నేను. నాకు సాక్షి ఎవరు? ఏమండి ఎంత ధైర్యం ఉండాలండి? దేవుడే సాక్షి అంటే ఎంత ధైర్యం ఉండాలి? అప్పుడప్పుడు చూడండి, పిల్లల్ని స్కూల్లో తప్పు చేసినప్పుడు మీ డాడీని తీసుకురారా అంటే ఇడేమంటాడు? ఇలా చేతులు నలిపి, ఏమండి మాస్టర్ గారు మీకు దండం పెడతానండి, మా డాడీని తీసుకురావడం నా వల్ల పట్టమా అవదండి, చంపేస్తాడో నాకు ఈ విషయం ఇంట్లో తెలిసిందని మీ కాళ్ళు పట్టుకుంటాను అనరండి. పిల్లలు బతిమాలిన రోజులు ఉండవా? టీచర్స్ని స్కూల్లో ప్రిన్సిపాల్ని బతిమాలిన రోజులు లేవా? నేనే తప్పు చేయలేదు, మా నాన్న తీసుకొస్తాను అంటాడా? అనలేడు. ఎందుకు? వీడు ఏం చేశాడు అక్కడ? తప్పు. పౌలు గారు బోధ చేస్తూ ఉంటున్నాడు, నా బోధలో ఏ లోపమో లేదు, నా బోధలో మిమ్మల్ని మోసం చేసే మాట ఏనాడు రాలేదు. ఇందుకు సాక్షి ప్రజలు కాదు, ఎవరు? దేవుడే నాకు సాక్ష్యం. ఇంకా 10వ వచనం కూడా చూడండి, కింద బాగుంటుంది. 10వ వచనం అండి, అలా కిందకి చదువుకుంటారండి, చాలా బాగుంటుంది. ఇదంతా చదవండి, ఈ అధ్యాయం అంతా. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. బా, మీకు సాక్ష్యం తెలిసిన బాధలు ఎలా చేశానో. కేవలం భక్తి, కేవలం దేవుడికి మీరు దగ్గర అవ్వాలి, దేవుడి పిల్లలు మీరు. ఈ బోధలు నేను చేశాను తప్ప ఏనాడు మీ నుంచి ఏదో ఆశించిన బోధలు నేనేం చేయలేదు. దానికి మీరు సాక్షులు, పరలోకంలో ఉన్న నా దేవుడు కూడా సాక్షి. ఏమంటే యోబు గారు ఎవరిని పెట్టుకున్నారు సాక్షిగా? దేవుడినే. యేసుప్రభు ఎవరిని పెట్టుకున్నారు? దేవుడినే. పౌలు గారు ఎవరిని పెట్టుకుంటున్నారు? దేవుడినే. ఎప్పుడు పెట్టుకోగలుగుతాం మనం చెప్పండి? ఎంత యథార్థంగా ఉండాలి, ఎంత భక్తిలో ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత గొప్పగా దేవుళ్ళో బ్రతకాలి. అప్పుడు మనం కూడా అనగలం, నేనేం తప్పు చేయలేదండి, దేవుడే నాకు సాక్షి అనగలమా? ఒకసారి ఆలోచించుకోండి. మీ ఆత్మీయ జీవితాలను వాక్యంతో పరీక్షించుకోండి. నా అంతరంగం దేవుడి ముందు యథార్థంగా ఉందండి, నాలో ఏ తప్పు లేదు, దీనికి నాకు దేవుడే సాక్షి అనాలి. అనే స్థితికి మన భక్తి జీవితం ఎదగాలి. నలుగురు ఏమండి యేసుప్రభు ఏమంటే లోకంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాట మీ అందరికీ తెలుసండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? అందరి మధ్యలో పబ్లిక్గా ఆయన తిరిగిన ప్రాంతంలోనే మాట అన్నాడు. మన ఊర్లోకి వెళ్ళి ఎవడైనా చెప్పండి రా, నాలో ఏ తప్పు ఉందో చెప్పండి అనగలమా? మన ఊర్లో, మన పుట్టినూరులో, పెరిగినూరులో, పక్క ఊర్లో చేస్తాం ఈ సవాలు. యేసుక్రీస్తుల వారు ఎందుకు అంత ధైర్యంగా బ్రతికాడు? ఎందుకు యేసుక్రీస్తుల వారు అంత ధైర్యంగా మాట్లాడాడు అంటే, నాకు సాక్షి ఎవరు? దేవుడే. మనుషులైతే బాహ్య కార్యాలను బట్టి తీర్పులు తీరుస్తారు, దేవుడు అంతరంగాన్ని కూడా చూస్తాడు. అంతరంగాన్ని కూడా చూసే దేవుడినే సాక్ష్యంగా పెడుతున్నాను. నాలో ఏ పాపము లేదు, నాలో ఏ నేరము లేదు, నేను యథార్థవంతుడిని. యోబు గారి గురించి దేవుడు పలికిన మాట మీ అందరికీ తెలుసు. యోబు తన నోట నుండి వచ్చిన మాటల వలనైనను ఆయన ఏం చేయలేదంట? పాపము చేయలేదు. ఎంత గొప్ప సాక్ష్యం దేవుడిచ్చాడండి యోబు గారికి. కారణం అంతరంగ శుద్ధండి, అంతరంగం బాగుంది. ఎప్పుడైతే అంతరంగం బాగుంటుందో మాట, చూపు, ప్రవర్తన అన్నీ సెట్ అయిపోతాయండి. మొత్తం మీద సెట్ అవ్వాల్సింది ఏంటంటే అంతరంగం, హృదయం అండి, హృదయ శుద్ధి.
ఎప్పుడు శుద్ధి అవుతుంది? అసలు హృదయాన్ని దేవుడు ఎందుకు నిర్మించాడు మన దేహంలో అంటే తెలుసండి? హృదయాన్ని ఎందుకు నిర్మించాడు చెప్పండి? వాక్యం ఉండడానికి, వాక్యం స్టోరేజ్ చేయడానికి దేవుడు హృదయాన్ని నిర్మిస్తే అందులో మనిషి కుళ్ళులు, కుతంత్రాలు, ద్వేషాలు, లోకపు ఆశలు, పాపాలు ఇవన్నీ స్టోరేజ్ చేశాడు. అక్కడ వాక్యానికి ఇప్పుడు ఏం లేదు అంటే చోట్లేదు. అందుకే ప్రకటన గ్రంథం మీరు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారు పలికిన మాట మీ అందరికీ తెలుసు. హృదయం అనే తలుపు వద్ద నుండి నేను కొడుతున్నాడంట తలుపు. ఎందుకు తలుపు ఎందుకు కొడుతున్నాడు? లోపల అంతా ఫుల్ అయిపోయింది. దేంతో ఫుల్ అయిపోయింది? లోకంతో, పాపంతో ఫుల్ అయిపోయింది. కొంచెం డోర్ కొడుతున్నాడు, ఓపెన్ చేయండి, లోపలికి నేను వచ్చేస్తాను, వాక్యం వస్తుంది. కనుక దేవుని పిల్లలారా, అదృశ్యంగా ఉన్న దేవుడు మన మీద సాక్ష్యం పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన సాక్ష్యం దేనిని బట్టంట? అంతరంగం. అంతరంగంలో పుట్టిన వాటిని బట్టే దేవుడు సాక్ష్యం పలుకుతాడు. అంతరంగం బాగుంటే మన జీవితం అంతా బాగుంటుంది. కనుక ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వేషధారణ జీవితాలుగా మార్చుకోకూడదండి. యోబు గారు అంటున్న మాట చివరిగా పలికి మీకు చూపిస్తాను. ఎప్పుడైతే నేను కరెక్ట్గా దేవుడి మాటల ప్రకారం నా హృదయం ఉండదో దేవుడి దృష్టికి నేను వేషధారిని అయిపోతాను అంటాడు. యోబు గ్రంథం చూడండి మీరు, 35వ అధ్యాయం. వీడిని తీసుకుపోండి నన్ను బయటికి, ఎవరో ఒకరు రండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం చూడండి. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల, అబ్బా, రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను ఏమైపోతాను? ప్రతి చోట ఎవరిని మెన్షన్ చేస్తున్నాడు చెప్పండి యోబు గారు? పరమునున్న దేవుడు, పరమునున్న దేవుడు, పరమునున్న దేవుడు. పరలోకంలో ఉండి నా రొమ్ములో ఉన్న పాపాన్ని చూస్తున్న దేవుడికి ఆ పాపాన్ని నేను తీసుకోకుండా కప్పుకుంటే నేను ఏమైపోతానంట? వేషధారిని. అందుకే దేవుడు కోరుకుంటున్నది అంతరంగ శుద్ధి, దేవుడు కోరుకుంటున్నది హృదయ శుద్ధి. అందులో పాపం ఉండకూడదు, అందులో తప్పు ఉండకూడదు. ఇక్కడ ఒకటి చెప్పేశాడండి డైరెక్ట్గా, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుంటే. ఆదాము తప్పు చేసి ఏం చేశాడు? దాచుకున్నాడా? దేవుడు రాగానే పండు తిన్నామని ఆయన అంటే ఏమన్నాడు? అవును తండ్రి, నేను మీరు వద్దన్న పండు తినేసాను అన్నాడా? దాని లోపల దాచుకుని ఏం చేస్తున్నాడు? నేను ఎక్కడ తిన్నాను? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయో పండు ఇచ్చింది అంటే తప్పు నాది కాదు, ఎవరిది? అంటే చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడా? కప్పుకొని మరొకరి మీద గెంటుతున్నాడా? చాలామంది జీవితాలు ఎలాగ ఉంటాయండి. మార్చుకొని ఆయన అంటే నేనేంటి ఎలాగ ఉన్నది, వాళ్ళు లేరా? చూసారా? నేను ఒక్కనే ఎలాగ ఉంటున్నానా? నేను ఒక్కనే చేస్తున్నానా? వాళ్ళు లేరా? వీళ్ళు లేరా? వాళ్ళు లేరా? నీకెందుకు ఆలగొడవా? నీ పరిస్థితి ఏంటి? నీ బ్రతికేంటి? నీ జీవితం ఏంటి? నీ హృదయం ఏంటి? నీ అంతరంగం ఏంటి? కప్పుకుంటున్నావా? అలా కప్పుకుంటే, దాచుకుంటే పరలోకంలో ఉన్న దేవుని దృష్టికి ఏమవుతారంట? వేషధారి. వేషధారులు ఏమవుతారు? మత్తయి సువార్త 23వ అధ్యాయం చదవండి. 23వ అధ్యాయం అంతా వేషధారుల గురించి యేసుప్రభు చెప్తున్నాడు. వేషధారి, వేషధారి, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, యాజకులారా, మొత్తేసాడండి 23వ అధ్యాయం అంతా మత్తయి సువార్త. మీరు వేషధారులు, మీరంతా ఒకటి చెప్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు. నోట్లోంచి వచ్చేది ఒకటి, ప్రవర్తన ఒకటి. వేషధారులు మీరంతా అంటాడు. కనుక దేవుడు అంతరంగం, అంతరంగం, అంతరంగం లోపల యథార్థమైన వాక్యపు స్వభావం కలిగి మనమందరము బ్రతకకపోతే మన అందరి మీద అంతరంగాన్ని పట్టి సాక్ష్యం చెప్పే సాక్షి ఎక్కడున్నాడు? ఇప్పుడు భూమి మీద మనుషుల సాక్ష్యం గురించి వెంపర్లాడకండి. వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళ పొగడాలి, వీళ్ళ పొగడాలి, వాళ్ళకి కనపడాలి, వీళ్ళకి కనపడాలి. ఇదంతా ఏమంటే ఎందుకు పనికిరానిదండి. యథార్థంగా మీరు దేవుడిలో ఉంటే దేవుడే మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలో దేవుడు అలా పైకి తీసుకొస్తూ ఉంటాడు. మన హృదయం నచ్చాలి దేవుడికి, మనుషులకు కాదు. హృదయం దేవుడికి నచ్చాలి, మనుషులకు కాదు. మనుషులు మార్కులొద్దు. నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా కొంతమంది తప్పు పడతారు, వాళ్ళు లెక్క చేయకండి, వదిలేసండి, ముందుకెళ్ళిపోండి. యేసుప్రభు ఎంత యథార్థంగా ఉన్న తప్పులు మోపారు, నేరాలు మోపారు, తాగుబోతు అన్నారు, తిరిగిపోతు అన్నారు, పిచ్చి పట్టింది అన్నారు, దెయ్యాలు పట్టేసినోడు అన్నారు. పట్టించుకోలేదు ఆయన. ఎప్పుడు పట్టించుకోవాలి అంటే దేవుడు నా మీద ఏమైనా నేరం మోపుతాడా?
దేవుడు వాక్యం ఏమైనా నా మీద నేరం మోపుతుందా? అంతే తప్ప మనుషులు ఇచ్చే గౌరవాలు, మనుషులు ఇచ్చే ఏమంటే ఖ్యాతి, వీటి కోసం వెంపర్లాడ్డామా? ఇదిగో దేవుడు ఇక్కడ చెప్తున్న యోబు గారి మాటలు మీరు బాగా పరీక్షించాలి. ఏమంటున్నాడు తెలుసా? కింద ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి, అంటే ఈ తప్పు నేను బయటికి చెప్తే ప్రజలు నన్ను ఏమనుకుంటారో, ప్రజల ముందు నేను తప్పును ఒప్పుకుంటే నేను చిన్నబోతానేమో. మనుషులకు భయపడుతున్నారా? దేవుడి ముందు తప్పులు ఒప్పుకోవడానికి, మనుషుల ముందు నేరాలు ఒప్పుకోవడానికి ఎందుకు జడుస్తున్నారు మనుషులకి? మనుషులు ఎవరండి? వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. ఈరోజు చెడ్డ అంటాడు, రేపు మంచి అంటాడు, రేపు మంచి అంటాడు, ఈరోజు చెడ్డ అంటాడు. అన్ని బాగున్నాయి అనుకోండి, మంచోడు అంటారు. ఏమైనా కొంచెం చెడింది అనుకోండి, అతను అంత చెడ్డోడు లేడండి, అప్పుడే మారిపోద్ది. అంత నాలుగుకి ఏం లేదని చెప్పారు? నరము లేని నాలుక ఎటు పడతారు తిరుగుతుందంట, అప్పుడే మంచోడు అంటారు. అప్పుడే ఏంటి మారింది? అతనా నువ్వా? ఇదేనండి మనుషుల ముందు మార్కుల కోసం వెంపర్లాడితే. ఇదిగో చెప్తున్నాడు ఇక్కడ యోబు గారు. ఏమంటున్నారు? మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము నుండి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమందున్న నా దేవుని దృష్టికి నేను ఏమవుతాను? వేషధారిని. ఒక్కసారి వేషధారిని అయ్యానా దేవుడు తనున్న లోకానికి నన్ను రానివ్వడు. మన ప్రయాణం అంతా పరలోకం కోసం అండి, మనుషుల కోసం కాదు. మనం ఈరోజు కష్టపడుతున్నది మన కోసం, మనం ఈరోజు ఈ సన్నిధిని నడిపిస్తున్నది, సంఘాన్ని పెట్టింది, ఇక్కడికి వస్తున్న మిమ్మల్ని అందరినీ చక్కగా దేవుడు వాక్యంలో ఉండమంటున్నది, పరిచర్య చేయమంటున్నది. దీని అంతా టార్గెట్ ఒకటే, మనం ఎక్కడ చేరాలి? పరలోకం చేరాలి. పరలోకం చేరాలి అంటే ముందు దేవుడు చూసే దేన్నో తెలుసండి? హృదయం యథార్థంగా ఉందా? ఏమైనా లోపల పాపాన్ని కప్పుకొని దాన్ని కప్పేసి ఏమైనా అలా నడుచుకుంటూ అయిపోతుంది, కాలం గడిపేస్తున్నా, వెళ్ళిపోతుంది, ముందుకని వెళ్ళిపోతున్నామా? తప్పులో దొరికేస్తామండి దేవుడికి. కనుక అంతరంగాన్ని ఆవిష్కరించే అదృశ్య సాక్షి దేవుడే. ఆయనకు భయపడండి, ఆయనకు లోబడండి. యోబు లోబడుతున్నట్టుగా, యేసుప్రభు లోబడుతున్నట్టుగా, పౌలు గారు అంటున్నట్టుగా నా సాక్షి దేవుడే, నా సాక్షి దేవుడేనండి. ఆయన నన్ను ఆయన నన్ను నాలో పట్టుకునేంత తప్పులు నేను చేయటం లేదండి, నేను సరైన మార్గంలో ఉన్నానండి. మీ సాక్షిగా దేవుడు ఉండాలి, నా సాక్షిగా దేవుడు ఉండాలి. అంతటి గొప్ప హృదయాలు, అంతటి గొప్ప ఆత్మీయ జీవితాలు మన దేవుడిలో భూమి మీద ఉండగానే కట్టుకోవాలి.